శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రాంజనేయ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీ రామాయణం వింటూ ఉన్నాము. యుద్ధకాండ 75వ సర్గం వరకు విన్నాము. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాము. నమోస్తు రామాయ చ లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రావణాసురుని యొక్క లంకను అందరూ కూడా సంజీవిని చేత మేలుకొల్పబడిన వారే లంకను దహించి వేశారు. రాక్షసులు యుద్ధమునకు తిరగబడ్డారు. యుద్ధం జరుగుతూ ఉంది. 76వ సర్గము ప్రారంభము. సూర్యుడు ధీరుడు క్షయముందుచున్న భయంకర యుద్ధములో వానర వీరుడు అంగదుడు రాక్షసుడు కంపనుని వధించుటకు అతని సమీపమునకు వెళ్ళాడు. రా యుద్ధమునకు అంటూ కంపనుడు మదోన్మత్తుడై కోపముతో అంగదుని పిలిచి తన గదతో గట్టిగా కొట్టగా అంగదుడు చలించిపోయాడు. అంగదుడు తేరుకుని పర్వత శిఖరమును ఒకదానిని కంపనునిపై వేయడగా కంపనుడు ఆ దెబ్బకు పీడితుడై నేల వాలిపోయాడు. ఆ విధముగా కంపనుడు అంగదుని చేతిలో సునాయాసముగా అదురుగుడు చూచి వెంటనే శూన్యతాక్షుడు భయము లేని వాడే రథమునెక్కి అంగదుని పైకి దుమికాడు. అప్పుడు కంపనుడు వేగముగా వచ్చి యుద్ధరంగమున కాలాగ్ని సమానమైన వాడి అయిన పటిష్టమైన బాణములతో అంగదుని కొట్టాను. కంపనుడు క్షరములు, నారాచములు, వసదంతములు, కర్ణులు, శల్యములు, శిలీముఖములు, విపాటములు మొదలైన వాడి అయిన బాణములతో అంగదును కొట్టాను. ప్రతాపవంతుడు వాలిపుత్రుడు అంగదుడు దేహమంతా బాణముల ఘాతముల చేత గాయపడి క్రుద్ధుడై అతని రథమును, ధనుసును, బాణములను నలిపివేశాను. అంతటా వీరుడు శూన్యదక్షుడు కూడా కోపము చెంది ఇంకేమీ ఆలోచించకుండా కత్తి, డాలు, గమ్మును చేపట్టి సహజమైన పరాక్రమముతో పైకి లేచాను. బలశాలి అంగదుని మిక్కిలి వేగముగా భూమిపై నుండి పైకి లేచి శూన్యదాక్షుని చేతిలోని ఖడ్గమును లాగి వేసుకొని గట్టిగా గర్జించను. అంతటా అంగదుడు కంపనుని బాహువులను మొదట గట్టిగా ఖడ్గమును గుర్చి జంజము వలె సులువుగా చీల్చివేశాను. ఖడ్గమును గుర్చి జంజము వలె సులువుగా చీల్చివేశాను. అంతటా వాలిసుదుడు అంగద సూర్యుడు ఖడ్గమును పట్టుకొని మాటిమాటికి గర్జన చేయొచ్చు రణరంగమున మిక్కిలి రాక్షసులున్న చోటుకు కుతూహలంతో వెళ్ళాను. పరమ వీరుడు విపాక్షుడు క్రుద్ధుడై ప్రజంఘనుతో కలిసి అంగద మహావీరుని చంపుటకు యుద్ధరంగమున అంగదుడున్న చోటుకు వెళ్ళాను. ఇంతలో బంగారు అలంకరణలతో ఉన్న శూన్యదాక్షుడు మూర్ఛ నుండి దప్పరెళ్ళి ఇనుప గదను తీసుకుని అంగదుని పైకి చివాలను దూకాడు. బలశాలి యోగు మహావీరుడు ప్రజంఘనుడు రాక్షసుడు కూడా క్రుద్ధుడై గదను చేతబట్టి రణరంగమున అంగదు నుండి ఢీకొట్టుటకు వెళ్ళాడు. ఆ సమయంలో సూర బలాఢ్యుడు అంగదుడు దైత్యుడు శూన్యదాక్ష ప్రజంఘనుల మధ్య విశాఖ నక్షత్రముల వలె మధ్య చంద్రుని వలె ప్రకాశించుచుండను. వానర వీరుడు మైందుడు ద్వియుధుడు అంగదునికి రక్షణగా అతని సమీపమున నిలబడిరి. పైగా యుద్ధము చేయుటకు తమకు సరైన జోడి ఎవరిని ఎదురు చూస్తూ నిలబడిరి. పెద్ద శరీరములు కలవాడు శక్తిమంతుడు చేత బాణములు ఆయుధములు పట్టుకుని రోషములతో వానర సేనలను యుద్ధరంగమును కూల్చివేయుటకు వారిపైకి నిర్భరంగా వెళ్ళేది. ఆ ముగ్గురు రాక్షసుల యోధులు ఆ ముగ్గురు వానర వీరులతో రోమాంచము కలిగినట్లు భీకరముగా యుద్ధము సాగిన. యుద్ధములో వానరులు వేయుచున్న వృక్షములకు సమూహములకు బలశాలి ప్రజంగనుడు తన వాడి అయిన ఖడ్గములతో ముక్కలుగా ఖండించి వేశాను. వానరులు నేర్పుగా రథములపైకి, అశ్వములపైకి వృక్షములను విసరగా బలిష్ఠుడైన ఉపాక్షుడు తన బాణములతో ఆ వృక్షములను నేల కూల్చివేశాను. పిమ్మట ప్రజంగనుడు విజృంభించి శత్రువుల మర్మస్థానము చీల్చుటకు పెద్ద ఖడ్గము చేపట్టుకుని అంగదులపైకి వేగముగా దూకెను. అంతటా అందరికన్నా బలశాలి అయిన వానర వీరుడు అంగదుడు తన మీదకు వచ్చిన దైత్యుడు ప్రజంగనుని మద్ది చెట్టుతో కొట్టాను.
అంగదుడు యుద్ధరంగమున ఖడ్గము చేపట్టి వచ్చిన ప్రజంఘనుని పిడికిలితో కొట్టగా దెబ్బకు అతడు టక్కున నేల కూలిపోయాడు. తన ఖడ్గము నేలపడిపోవడి చేత శక్తివంతమైన ప్రజంగనుడు వజ్రాయుధ సమానమైన తన పిడికిలితో గాయపరచుటకు అంగదుని పైకి దుంకెను. కాంతిమంతుడు ప్రజంగనుడు విక్రముడు అంగదుని చూచి బాగా బాధ కలిగినట్లుగా లలాటమున కొట్టగా దెబ్బకు అంగదుడు చెలించిపోయాడు. అంగదుడు తెలివిలోనికి వచ్చి ప్రజంగనుని శిరస్సున ముష్టిఘాతముతో కొట్టగా దెబ్బకు ముష్కరుడు ప్రజంగనుడు శిరస్సు మండము నుండి విడిపోయి నేలవాలను. వాలి కుమారుని చేతిలో తన పినతండ్రి మరణించగా కనులలో దుఃఖాశ్రవులు నిండగా ఉపాక్షుడు బాణములు అయిపోవుట చేత ఖడ్గమును చేతబట్టి తన రథము నుండి వానరులపైకి దుమికెను. అలా మిక్కిలి వచ్చుచున్న ఉపాక్షును చూచి మహాశక్తిమంతుడు ద్వివిధుడు ధైర్యముతో అతని వక్షస్థలమున గట్టిగా కొట్టి వారిని పట్టుకొనెను. మహాబలశాలి అయిన తన సోదరుని ద్వివిధుడు పట్టుకొనుట చూచి సూర్యుడు మహాతేజస్వి అయిన శూన్యదాక్షుడు ద్వివిధుని వక్షమున కొట్టాను. శూన్యదాక్షుడు ఆ విధముగా కొట్టగానే మహాబలశాలి ద్వివిధుడు తూలుపడిపోయాను. తిరిగి శూన్యదాక్షుడు గదను ఎత్తగానే ద్వివిధుడు తెలివిగా గదను లాక్కున్నాడు. అంతటా విక్రమాఢ్యుడు మైందుని ద్వివిధుని సమీపమునకు వచ్చి అరచేతతో ఉపాక్షుని వక్షమున కొట్టగా దెబ్బకు బాధతో దేహం అంతా చలించిపోయాను. వీరుడు వేగవంతులై శూన్యదాక్షుడు ఉపాక్షుడు మహేంద్రునితోనూ ద్వివిధునితోనూ యుద్ధమున జయించవలనే కోరికతో వీరుకతో ఒకరితోనొకరు భీకరముగా పెనుగులాడేది. విక్రముడు ద్వివిధుడు గొప్ప వీరుడైన శూన్యదాక్షుని ముఖమును గోళ్లతో గాయపరిచి చీల్చివేసి నేలను పడిపోయినట్లుగా చేసి నలుగుగొట్టి ప్రాణములు పోయినట్లు చేశాను. వానరపుంగవుడు మహేంద్రుడు క్రోధము చెంది తన రెండు భుజములతో ఉపాక్షుని బాగా పీడించి చంపివేసి నేలపై పడవేశాను. తమ వీరులు యుద్ధమున హతము కాగా చూచిన రాక్షసేనల బాధ పొంది కుంభకరుని పుత్రుడు కుంభుడు ఉన్న వైపునకు అందరూ పారిపోయారు. తన వైపుగా రాక్షసేనలన్నీ వచ్చుతుండ చూచిన తేజస్వి కుంభుడు సైన్యమునకు ధైర్యము చెప్పి వానరుల చేత తమ సేనలో హతమొకటి చూచి ఒక మంచి ఉపాయం ఆలోచించాను. కుంభుడు ధనువు చేతబట్టి శరీరములను చీల్చివే సర్ప సమాన బాణములు వానరసేనపై ప్రయోగించిన అతను చేపట్టిన ధనువు ఇంద్రధనుస్సు సమానమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. పెదవ కుంభుడు తన బంగారు ధనువు యొక్క నారి నుండి చెవి వరకు లాగిపట్టుకుని మంచి వేగముతో ద్వివిధి వానర వీరుని బాణముతో కొట్టాను. కుంభుని బాణగాదమునకు ద్వివిధుడు కాళ్ళు తుట్టుబాటుపడి వ్యాకులత చెంది త్రికూట పర్వతం వల్ల నేల కూలిపోయాడు. అంతటి మహేంద్రుడు తన సోదరుడు పడిపోవడం చూచి వెంటనే పెద్ద శిలను ఒకదానిని చేతపట్టుకుని దైత్యుడు కుంభును పైకి దూకెను. మహేంద్రుడు వేసిన శిలను చూచి దైత్యుడు కుంభుడు దానిని ప్రకాశవంతమైన వాడి అయిన 5 బాణములతో ముక్కలుగా చేశాను. పిమ్మట మహాతేజస్వి వీరుడు కుంభుడు సర్పము వంటి ముఖము కల శిరమును తీసి మహేంద్రుని వక్షస్థలమున కొట్టగా వాడు మూర్ఛ చెంది నేలపడిపోయాను. తన మేనమామలలో యుద్ధరంగమును పడిపోవడం చూచిన అంగదుడు పరుగున అచ్చటకు వచ్చి ధనుస్సును బట్టి ఉన్న కుంభుని వద్దకు ఉత్సాహంతో వెళ్ళాను. ఎంతో ఉత్సాహంతో తనపైకి దూకుతూ వచ్చుతున్న అంగదుని చూచి కుంభుడు తోమరముతో మత్తగజమును కొట్టినట్లు వాడి అయిన 3 బాణములతో కొట్టాను. మహాపరాక్రమవంతుడు కుంభుడు విజృంభించి అలంకరణలతో కూడి ఉన్న అమోఘమైన క్రూర ఘోర బాణములను వేసి వీరుడు వానరశ్రేష్ఠుడు అంగదులను కొట్టాను. కుంభుడు వేసిన అనేక బాణముల దాటికి వీరుడకు అంగదుడు ఏమాత్రము చెలించలేదు. పైగా వృక్షముల నుండి శిలలను వర్షింపజేసి కష్టములకు కారకుడైన శుంభుని శిరస్సును గాయపరచను. యుద్ధవీరుడు కుంభుడు పరాక్రమవంతుడు అంగదుడు తన పైన వేసిన వృక్షములను శిలలను తన బాణములతో ముక్కలు చేసి వేసిన అంతటా కుంభుడు తన మీద దూసుకువచ్చుతున్న అంగదులను మదించిన ఏనుగును కొరవలతో కొట్టినట్లు 2 బాణములు వేసి కనుబొమ్మల మధ్య గట్టిగా కొట్టాను. అంగదులంతా రుధిరము స్రవించి ఉండుటకును నేత్రద్వయము రక్తశక్తము కాగా అప్పుడు అతడు తన ఒక పాణి చేత నేత్రములను కప్పి మరి భూమి భారీ సాలవృక్షమును పెకలించి మరి ఒక పాణి చేత నేత్రములను కప్పి భూమి పారి సాలవృక్షమును పెకలించి పైకి తీసి దైత్యులు
సంవీక్షింప ఇంద్రకేతు సన్నిభమును కుంభుని పైన విసిరను. సరగా కుంభుండౌండు బాణములర్ధానం ఛేదించెను. అంత గాయమ్మునే అలసి సొలసి సొమ్మసిల్లి ఇలపై అంగదుడు వాలిపోయాను. అది గమనించి ఈ వార్త కపివీరులు రామునికి అందజేశారు. వెంటనే రాముడు అంగద రక్షణకై అక్షోహిణి బలదక్షులై జాంబవంతాది మహావీరులను పోవగా ఆజ్ఞాపించను. ఆ వానర శ్రేష్ఠులు రామాజ్ఞ కైకొని కోపావిష్టులై ధనుర్ధారి అయిన కుంభదైత్య సమీపమునకు వెడలి. ఆ వానరులెల్లరూ పరమ క్రుద్ధులై రోషకశాయిత నేత్రులై ఆ కుంభ సంరంభ శుంభద్వీరుని ఒక్క పెట్టును ముట్టడించిరి. అది గమనించి అక్కుంభుండు నిర్భయుండుని నిజ బాణ నైపుణీచనుడై విజృంభించి సంగ్రామంబున జలాశయమును వృక్షపంక్తి గ్రమ్ము చందంబున బాణముల సంఘంబున శ్రీగ్రమ్మున నిమ్ముగా కప్పివేచను. మహాత్మ వానర వీర విక్రమక్రములు అకంబుని ఆ బాణజాల లీలా విశేషమునకు మహాసముద్రము తీరము దాటలేని విధిగా తలయొగ్గి ఒక్క మాట నిర్ఘాంత స్వాంతులే అటులనే వెరగంది నిలిచిపోయారు. ఆ పరిస్థితిని గమనించిన వానరాగ్రేసరుండు సుగ్రీవుండు వానరులను కుంభకర్ణుండును బాణ పరంపరులను బాధించుట అంతయును పరిశీలించి సమగ్రోగ్ర సింహంబు శైలసాన సంచార మత్తేభంబుపైకి దూక చందమున యుద్ధ సన్నిధుడయ్యాను. ఇక విజృంభించి సుగ్రీవుండు సంగ్రామ రంగాన కుంభుని యుద్ధ సంరంభముని సంవీక్షించి శీఘ్రము అశ్వవికర్ణాది మహాతరువులను పెకలించి కుంభుని పైకి విసిరను. ఆ కుంభుడు ఆ వృక్షజాలము సర్వము నైజ బాణ వర్ణముల లీలగా ఛేదించను, అవలీలగా ఛేదించను. కుంభుండు ప్రయోగించిన బాణవృష్టి ఎల్లయో శతఘ్ని సంకాసమై తత ప్రకాశించను. ఆ విక్రమక్రముడు అయిన అక్కుంభుండు వృక్షవక్షము ఛేదింప విక్రమ బలాఢ్యుండునైన సుగ్రీవుండు నించుకైనను వ్యధనందగా అట్లు బాణవర్షము కురిపించు కుంభుని ధనుస్సు ఒక్క మాటు లాగివేసి విసిరివేసను. అట్లు సుగ్రీవుండు తన చేతి ధనువును ఇరువుగా అవమానముగా గ్రహించి భగ్నశృంగ ద్వీపము కైవడినట్లు కోపద్యుక్తుడై శ్రీగ్రము కుంభుండునయ్యుండ గాంచిన సుగ్రీవుడు, కుంభ నీవు మహాదానవుడా, నీవు విక్రమ పరాక్రమములు బాణముల వేగములో అద్భుతములు. నీ ప్రభావము చూడగా నీవు రావణునకు ఎందులోనూ ఏ విధముగాను తీసిపోని సమానుడవు. కుంభ నీవు ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, కుబేరుడు, ఇంద్రుడు, వరుణులతో సమానమైన జన్మమును ఎత్తి ఉన్నావు. శౌర్యములో నీ తండ్రితో సమానుడవు. కుంభ నీవు శూలమును పట్టుకుని శత్రువులను సంహారము చేయ మొదలెడగా మనోవ్యధలో జితేంద్రియుని ఏమీ చేయనట్లు దేవతలు కూడా నిన్ను ఏమీ చేయలేరు. ఇంతవరకు నీవు వానరుల మీద చూపించిన శౌర్యమును ఏమీ ఆలోచించకుండా నాపైన కూడా కొంచెం చూపించి ఈ సుగ్రీవుని గొప్పతనమును కూడా చూడుము. నీ పెదతండ్రి రావణుడు బ్రహ్మచేత అనేక వరములు పొంది దేవతలను ఎదురించుతున్నాడు. కానీ కుంభకర్ణుడు తన సహజ శౌర్యముచే యుద్ధభూమిని దేవతలను రాక్షసులను ఎదుర్కొన్న వీరుడు. వీరుడా, నీవు ధనుర్విద్యలో ప్రతాపములో ఎవరికీ తీసిపోవు. ఇంద్రజిత్తునకు లంకేశ్వరుడు, రావణునకు ఏమాత్రము తీసిపోని శ్రేష్ఠుడవు. నైపుణ్యముతో కూడిన నీ పరాక్రమమును చూపించము. శంభరాసురునకు దేవేంద్రునకు జరగని యుద్ధము వలె మరెవరెవరో మధ్య యుద్ధమును వానరులు అందరూ చూచెదరుగాక. కుంభ నీవు సాటిలేని మేటి వీరుడవు అవుతావు. చూడగా నీకు ఎవరు సాటిలేరు. అవిరళ ప్రతాపముతో అస్త్ర శర పాండిత్యముతో నిర్భయముగా వానర సేనలను కూల్చినావు. నీవు యుద్ధమును అలసిపోయి ఉన్నావు. నిజానికి ఇప్పుడు నేను నిన్ను చంపిన ప్రజలు నన్ను నిందించవచ్చును. కావున కొంతసేపు విశ్రాంతి తీసుకునము, తరువాత నా ప్రతాపమును చూతువు గాని.
సుగ్రీవుడు పలికిన మాటలను పరాభవించినట్లు భావించి కోపించి హోమమునందు నెయ్యి వేయగా పైకి లేచు అగ్నిహోత్రము వలె అతడు తేజస్సుతో లేచను. పెదవ కుంభుడు వానరేంద్రుడు సుగ్రీవుడును 2 ఏనుగుల వలె తమ దేహములను బాహువులతో నిట్టూర్పుచు సొక్కి సోలుచు అందరూ మెచ్చినట్ల యుద్ధము చేశారు. వారి పాదముల రాపిడికి భూమి అణగపోయాను. సముద్ర తరంగముల అలజడికి సముద్రము కల్లోలమైపోయి క్షోభిల్లేను. ఇంకా సుగ్రీవుడు ఎంత మాత్రము ఉపేక్ష చేయకుండా కుంభుని పట్టుకుని సముద్రము అడుగు వరకు పోవునట్టుగా సముద్రమును పడవేయచను. అంతటా కుంభుడు పైకి లేచి సుగ్రీవుని సమీపించి మిక్కుల కోపముతో వజ్ర సమానమైన ముష్టిఘాతములతో అతని వక్షస్థలమున గట్టిగా కొట్టెను. సుగ్రీవుని కవచము పగిలిపోయాను. దేహమంతా రక్తము స్రవించను. కుంభుని ముష్టిఘాతము సుగ్రీవుని అస్థిపంజరము తాకినా ఏమి చేయలేకపోయాను. కుంభుడు ఆ విధముగా సుగ్రీవుని కొట్టగా మేరు పర్వతమును వజ్రాయుధముచే కొట్టగా పుట్టిన అగ్ని జ్వాలల వలె ఒక్కసారిగా అగ్ని జ్వాలలు పుట్టెను. కుంభుడు తన ముష్టిఘాతమును చూపగా వానరేంద్రుడు సుగ్రీవుడు యుద్ధమున కుంభునకు తన శక్తిని చూపించుటకు పిడికిలి బిగించను. విక్రమక్రముడు వానరేంద్రుడు సుగ్రీవుడు 1000 సూర్యుల కాంతితో ప్రకాశించుతున్న తన పిడికిలి బిగించి కుంభుని వక్షస్థలమున గట్టిగా కొట్టెను. ఘన విక్రముడు వానరేంద్రుడు సుగ్రీవుని ముష్టిఘాతములను తిని కుంభుడు మిక్కిలి పీడింపబడి జ్వాల ఆరిపోయిన అగ్నిశక వలె భూమి మీద పట్టు తప్పి పడిపోయాను. భూమిపుత్రుడు కాంతిమంతుడు కుజుని దైవవిధిని ఆకాశము నుండి భూమిపై పడినట్లు సుగ్రీవుని ముష్టిఘాతమునకు దైత్యుడు కుంభుడు నేల వాలిపోయాను. పరాక్రమ వానరేంద్రుడు సుగ్రీవుడు తన ముష్టిఘాతమున కుంభుని చంపగా పర్వతములు వనములతో కూడి ఉన్న భూమాత కంపించిపోయాను. కుంభుడు చనిపోగానే రాక్షసులకు భయము పట్టుకొనెను. 76వ సర్గము సమాప్తము. 77వ సర్గము ప్రారంభము. వానరేంద్రుడు సుగ్రీవుడు తన సోదరుడు కుంభుని చంపగానే తన చూపులతో కాల్చివేయునట్లుగా నికుంభుడు సుగ్రీవుని చూచెను. పిమ్మట శూర ధీర దైత్యుడు నికుంభుడు శీఘ్రముగా మంగళప్రదమైనది పుష్పమాలలచే అలంకరింపబడినది కుంకుమ చందనములు అద్దబడినది మహేంద్ర పర్వత సమానమైనది పరిఘనొక దానిని చేపట్టెను. యమదండము వలె భీకరముగా నుండి దివ్య కాంతులతో రాజులుచు బంగారు ఆభరణములతో వజ్రములతో పగడములతో చుట్టూ బంగారు పట్టేలతో అలంకరింపబడిన భీతికొల్పు పరిఘన చేతపట్టాను. గొప్ప తేజస్సుతో గోచరించుతూ ఉన్న నికుంభుడు ఇంద్రధ్వజము వలె శక్తివంతమైన పరిఘన చేతబట్టి నోరు విప్పి సంతోషముతో గట్టి గర్జన చేశాను. ఘనదైత్యుడు నికుంభుడు వక్షమున పతకమును భుజములను అంగదములను చిత్రమైన కొండలములను పుష్పమాలలను ఆభరణములను ధరించి ఇంద్రధనుస్సు మెరుపులతో కూడిన మేఘము వలె శోభిల్లను. అతని దివ్య పరిఘ వాసన తగలగానే సప్తవాయువుల గ్రంథులు బద్దలైపోయినవి. ఆ రాక్షస వీరుడు నికుంభుడు పరిగను చేతబట్టుకుని పొగలేని అగ్ని వలె కనపడుచుండను. నికుంభుడు పరిగ ధరించి తిప్పిన గాలికి అలకాపురము మొదలైన పురములు గంధర్వుల నగరములు చంద్రునితో నక్షత్రములతోనున్న ఆకాశము తిరుగుచున్నట్లు ఉండను. యుద్ధరంగమున ఆ రాక్షస వీరుడు ఆ ఆభరణముల కాంతితో పరిగ కాంతితో యుగాంతమున అగ్ని వలెనున్న కోపాగ్ని జ్వాలలతో విజృంభించుచు ఎదిరింప శక్యము కాని వానిగా కనబడెను. రణరంగమున ఆ రాక్షస వీరులు చూచి రాక్షసులకు వానరులకు కూడా నిలబడుటకు శక్యము కాకపోయాను. అంతట వీరాగ్రని హనుమ ఒక్కడే సాహసముగా ఛాతిని విరుచుకొని నిలబడెను. మహాసూరుడు ఉన్నతమైన బాహువులు గల నికుంభుడు శక్తివంతమైన పరిఘను హనుమపై వేసి కొట్టగా ఆ ఆయుధము వక్షమును తగిలి ముక్కలైపోయి ఆకాశములోను ఉలకల వలె కనబడినది. రాక్షసుడు వేసిన పరిగెదాటి దెబ్బకు హనుమ ఒక్క మాటగా భూమి కంపించినప్పుడు పర్వతం వలె కంపించిపోయాను. అంతటా దెబ్బతీరిన పరాక్రమవంతుడు హనుమ పిడికిలి బిగించి వేగముగా నికుంభను వక్షస్థలమున కవచము సర్వము ముక్కలైనట్లుగా కొట్టాను. హనుమ ముష్టిఘాతమునకు నికుంభ రాక్షసుడు బాగా రక్తము స్రవించను. ఆ కారుచున్న రక్తము మేఘమునందు మెరుపు వలె కనబడుచుండెను.
పిదప నికుంభుడు కోపముతో హనుమను పట్టుకొనెను. యుద్ధరంగమున హనుమను పైకెత్తి పట్టుకొనుట చూచిన రాక్షసులందరూ సంతోషముతో దిక్కులు పెకటిల్లినట్టు భయంకరముగా శబ్దములు చేశారు. అలా నికుంభుడు ఎత్తుకొని తీసుకొని పోవుచుండగా హనుమ వజ్ర సమాన ముష్టిఘాతముతో వాని దేహమున కొట్టి కిందకు దిగిపోయి వారిని బాధ పెట్టడం మొదలుపెట్టాను. వానరుడు వాయుజుడు నికుంభుని పడదోసి గట్టిగా నలిపివేశాను. వీరుడు వాయుజుడు అంటే వాయువు నుండి పుట్టినటువంటి వాడు హనుమంతుడు నికుంభుని పడదోసి గట్టిగా బాగా నలిపివేశాను. పిమ్మట హనుమ పైకెగిరి నికుంభుని వక్షస్థలమును పడెను. పిమ్మట హనుమంతుడు నికుంభుని కంఠమును 2 చేతులతో పట్టుకొని గట్టిగా మెలిపెట్టి తిప్పి వాడు బాధతో అరుచుచుండగా శిరమును తుంచివేశాను. వాయుపుత్రుని చేతిలో నికుంభుడు మృత్యువు చెందగా వానరులందరూ మిక్కిలి సంతసించి పెద్దగా నాదములు చేయుచు ఆకాశము బద్దలైనట్లుగా భూమి కంపించినట్లుగా శబ్దమై రాక్షసులు హడలిపోయారు. 77వ సర్గము సమాప్తము. 78వ సర్గము ప్రారంభము. హనుమ నికుంభుని వానరాజు సుగ్రీవుడు కుంభుని చంపగా రావణునకు తెలిసి క్రోధము చెంది చలించిపోయి అగ్ని వలె జ్వలించిపోయాను. తన బంధువులందరూ యుద్ధమును మృత్యువునందగా రాక్షస ప్రభు రావణుడు క్రోధ శోకములతో నిండిపోయి విశాల కనులు గల పరాక్రముడు కరుని కుమారుడు మకరాక్షుని యుద్ధమునకు పంపాను. సూర్యుని కుమారుడా మకరాక్ష, నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నీవు వెంటనే యుద్ధరంగమునకు మన వీర సేనలతో పోయి రామలక్ష్మణులను వానర సేనలను సంహరించుము. అహంకార మత్తజిత్తుడు మహాధీరుడు ఖరపుత్రుడు మకరాక్షుడు ఎంతో సంతోషముతో రావణుని మాటలకు అలాగుననే చేసేదనని చెప్పి గొప్పగా పలికను. పిమ్మట శక్తివంతుడు ధైర్యశాలి మకరాక్షుడు యుద్ధరమునకు పోవు నిశ్చయించుకొని రావణుని ఆశీస్సులు పొంది వానికి చక్కగా ప్రదక్షిణము చేసి అభివాదములు చేసి ఇంటి నుండి బయలుదేరాడు. పిమ్మట మకరాక్షుడు యుద్ధ సన్నద్ధుడే దగ్గరలోనే ఉన్న సేనానాయకుని చూచి రథమును సైన్యమును తొందరగా రప్పించడం అని కోరాడు. తన మాటలను వినిన సేనాధిపతి రథమును సేనలను దగ్గరకు తీసుకుని వచ్చి నిలిపిన యుద్ధము చేయదలిచిన మకరాక్షుడు శీఘ్రముగా రథమును పొమ్మని ఆజ్ఞాపించాడు. పరమ దైత్యులారా, మీరందరూ నా ఎదుటనే ఉండి యుద్ధ పరాక్రమముతో యుద్ధము చేయండి అని మకరాక్షుడు అందరూ రాక్షస వీరులతో పలికను. రావణ ప్రభువు యుద్ధమున రామలక్ష్మణులను శత్రువులను చంపమని ఆజ్ఞాపించాడు. దానిని అమలు చేయడం నా కర్తవ్యము. నేను నేడు యుద్ధమున రామలక్ష్మణులను సుగ్రీవుని వానర వీరులను సర్వులను నా బాణములతో పరాక్రమములతో దశగ్రీవుని సంతోషము కలిగించినట్లు చంపివేసేదను. ఇక్కడికి వచ్చిన వానరులందరూ తప్పకుండా చంపివేయదును. మండుచున్న అగ్ని ఎండిన పొల్లలను కాల్చినట్లు నా శూలమనే అగ్నితో అందరూ కాల్చివేసేదను. ఈ విధముగా సూర్యుడు మకరాక్షుడు ప్రగల్భములు పులగా దానిని వీరిన దైత్యులందరూ అనేక రకములైన ఆయుధములను ధరించిరి. కామరూపులు, క్రూరులు, ఘోరమైన కోరలు, పచ్చని కనులు, విడిపోయిన జుట్టు గల మహాకాయులు, రాక్షసులు భీతిని కలిగించుచో ఉగ్రరూపులు సంతోషముతో ధ్వనులు చేయుచో వాయిద్యములను మ్రోగించరు. దైత్యులు సంతోషముతో మ్రోగించిన శంఖ భైరీనాథములు, సింహగర్జనులు, జబ్బలు చరుచుకొనిన శబ్దములు ఆకాశమును ముట్టినవి. దురదృష్ట కారణము చేతన సారథి చేతిలోని కొరడ కింద పడిపోయినది. మకరాక్ష రాక్షసుని శుభకర ధ్వజము దుశ్శకర చిహ్నముగా హఠాత్తుగా నేలపడిపోయాను. రథమునకు కట్టిన అశ్వములు నెమ్మదిగా పోవుచున్నాను. అమాంత శక్తి సన్నగిల్లి కాళ్ళు తట్టబడి తుట్లుపాటుతో నడచుచో దీనముగా కన్నీరు గార్చుచో అమంగళముగా నుండెను. దుర్మార్గుడు మకరాక్షుడు యుద్ధమునకు వచ్చుచుండగా అమంగళ సూచకముగా భయంకరమైన గాలులు వీచి భూమి అంతా ధూళితో నిండిపోయాను. ఎన్నో దుశ్శకునములు కనపడుచున్నాను. విక్రమక్రములు ఆ రాక్షసులు వాటిని లెక్క చేయకుండా మకరాక్షుని ఆజ్ఞ ప్రకారము యుద్ధరంగమున రామలక్ష్మణులున్న ప్రదేశమునకు వెడలేదు. ఏనుగులు, దండపోతులు, మేఘముల వలె ఉన్న ఆ రాక్షసులు అనేక పర్యాయములు గదాలు, వెలుగులు మొదలగు ఆయుధములను దెబ్బలు తినిన శరీరములతో రణరంగములకు పోవుటకు ఉత్సాహంతో తిరిగిరి. 78వ సర్గము సమాప్తము. 79వ సర్గము
ప్రారంభము. యుద్ధము చేయుటకు వచ్చిన మకరాక్షును చూచి వానితో యుద్ధము చేయుటకు వానర వీరులు మహా కుతూహలముతో పైకి క్రిందకు గెంతుతూ యుద్ధభూమిని చివరను వచ్చిరి. పిమ్మట వానరులు మహాపరాక్రమంతో రాక్షసులతో భీకరముగా యుద్ధం చేసినారు. యుద్ధం రోమహర్షము కలిగించుచు భూమిని దేవదానవుల యుద్ధం వలె నుండెను. అంతటా వానరోత్తములు రాక్షసులను చూచి వారిపై వృక్షములను పర్వతశలను వేసికొట్టగా రాక్షసులు వానరులపై శూలములు గదలు పరిఘలు మహాయుధములు వేసి మర్దన చేసి ఇచ్చారు. రాత్రి సంచరించుచో రాక్షసుల ఖడ్గములు శక్తులు బిందుపాలు గదలు మహాయంత్రములు పాశములు కుంతలములు తోమరములు పట్టిసములు దండములు ముద్గరములతో వానరులను కొట్టింది. మకరాక్ష దైత్యుడు దారుణముగా బాణములు వేసి తన పరాక్రమమును చూపించుతూ వానరులందరూ భయపెట్టగా వారి యుద్ధరంగమున నిలబడలేక భీతితో పరుగులు పెట్టింది. మకరాక్షుడు విజృంభించగా యుద్ధరంగమును విడిచి పారిపోవచ్చిన వానరులను చూచి రాక్షసులు ఎంతగా సంతోషముతో కేకలు వేయచ్చు సింహనాదములు చేశారు. వానరులు అలా భయపడి పారిపోవుట చూచిన రాముడు వెంటనే యుద్ధరంగమును ప్రవేశించి జైత్రులందరిపైన బాణములు వేసి వారిని దాటిని అడ్డగించను. రాముడు రాక్షసులపై బాణములు వేయుట చూచిన క్రూర మకరాక్షుడు కోపముతో మండిపోవచ్చు. రామ ఆగము, మన ద్వంద్వ యుద్ధమును చేయుదము. నేను నా బాణములతో నిన్ను చంపెదను. ఇప్పుడు నాకు దొరికినావు. ఆనాడు నా తండ్రిని దండకారణ్యమును అన్యాయముగా చంపినావు సుమా, అందుకే నీపై నాకు కోపము. అప్పుడు నీవు ఎంతైనా కనపడలేదు, ఇప్పుడు నిన్ను చంపెదను. రామా చూడుము, నా బాణములు నీపైన గుచ్చెదను. ఆకలిగొన్న సింహము జంతువును వెదగనట్లు చూచుతున్నాను. నీవే నేడు నా కళ్ళబడితివి, నిన్ను చంపెదను. రామా ఇన్ని మాటలు ఎందుకు? నా మాట వినుము. లోకములన్నీ మన యుద్ధము చూచినట్లు నీవు నాతో యుద్ధమునకు రమ్ము. నా పరాక్రమం గొప్పను నీకు చూపించదను. శ్రీరామ, మనము ఇప్పుడు శస్త్ర అస్త్ర బాణములతో కానీ బాహువులతో కానీ ఏదేని యుద్ధ విద్యను యుద్ధమును చేయదము. ఎలా చేయదమో నీవే ఎంచుకును. ఘోర మకరాక్షుడు ఘోరమదమున పలుకుచున్న మాటలను ఆలకించిన దశరథ కుమారుడు రాముడు మందహాసము చేయుచున్న ముఖముతో ఇట్లు పలికెను. క్రూర దైత్యుడా మకరాక్షుడా, ఈ ప్రగల్భములు ఎందుకురా? నీ జవసత్వములు శౌర్య ధైర్యములు చూపించము. యుద్ధములో మాటలతో లాభము లేదు. తెలుసుకో, నేను ఒక్కడనే త్రిశురసను దూషణుడిని, నీ తండ్రిని కరుణిని దండకారణ్యమును చంపినాను. వాడి అయిన ముక్కులు గోళ్ళు కల కాకులు గద్దలు నక్కలు నీ దేహమును తినునట్లు యుద్ధమును చంపెదను. మహాబలవంతుడైన రాక్షసుడు మకరాక్షుడు రాముని వచనములను ఆలకించి యుద్ధరంగమున రామునిపై ఘోరమైన బాణవ వర్షములను కురిపించాను. దైత్యవర్యుడు మకరాక్షుడు వేసిన బాణములను రాముడు తన బాణములచే మొక్కలు చేసెను. బంగారు కుంకుమలు బాణములు కల రాముని యుద్ధమును చేయింప ఎవరికైనా తరమా? రాముడు మకరాక్షుడు పరస్పరము ఓర్పుతో నేర్పుతో యుద్ధము చేయుచుండగా వారు నారి సంధించినప్పుడు పుట్టిన ధ్వనులు రెండు మేఘములను ఢీకొన్నట్లుగా ఉండి ఆకాశమంతా వ్యాపించాను. రాముడు మకరాక్షుడు ఆశ్చర్యకరముగా చేయుచున్న యుద్ధమును చూచుచు కుతూహలముతో దేవదానవులు నాగులు గంధర్వులు కిన్నెరులు ఆకాశమును చేరిరి. వారు ఇరువురును పరస్పరము కొట్టుకొనుచుండగా వారిలో శక్తి ఎంతగానో పెరిగెను. ఒకరు చేసిన క్రియకు మరొకరు ప్రతిక్రియ చేయుచు గట్టిగా యుద్ధము చేసిరి. యుద్ధములో రాముడు వేసిన బాణములను మకరాక్షుడు రమణీయముగా ముక్కలు చేయుచుండగా రాముడు మకరాక్షుని బాణములను ఛేదించుచు ఇద్దరు యుద్ధవీరులుగా పోరు సల్పించారు. ధీరులో రాముడు మకరాక్షుడు వేయుచున్న బాణములను దిక్కులు విదుక్కులు అంతటా వ్యాపించిపోయి భూమి మీద చిమ్మ చీకట్లో ఆవరించి కాంతిహీనమై ఏమీ కనపడకుండా పోయాను. పిమ్మట రాముడు కోపము పొంది యుద్ధమున రాక్షసుని దివ్య తేజస్సును అవలేలగా భగ్నము చేసెను. 8 వాడి అయిన బాణములతో సారథిని కొట్టెను. రణరంగమున రాముడు తీవ్రమైన బాణములు వేసి రథమును ముక్కలు చేసెను. అశ్వములను నేల కూల్చివేసెను. అంతటా మకరాక్షుడు రథము లేనివాడైపోయాను. అంతటా మకరాక్షుడు నేల మీద నిలిచి సర్వజీవులను భయకంపితులను చేయుచున్న ప్రళయాగ్ని సమానమైన శూలమును తీసుకుని రామునితో యుద్ధముకు సిద్ధపడెను. రుద్రునిచే ప్రదాసింపబడిన లోక సంహారము చేయగలిగిన దివ్య శూలమును దైత్యుడు మకరాక్షుడు చేతబట్టాడు.
దైత్యసూర్యుడు మకరాక్షుడు మిక్కిలి కోపము చెంది తానే తెలివైన వాడినని తలచి దివ్య శూలమును చేతబట్టి గిరగిరా తిప్పి రామచంద్రునిపై విసిరాడు. కరుణ కుమారుడు మకరాక్షుడు వేసినటువంటి ప్రచురించుతున్న వచ్చుతున్న ఆ శూలమును చూచిన రాముడు చూచుతుండగానే 4 బాణములు వేసి ఆకాశం నందే ముక్కలు చేశాను. రామచంద్రుడు బాణ నైపుణ్యమునుగా దివ్య శూలము ఒక్కబాటుగా ముక్కలైపోయి పెద్ద ఉరకల వలె తేజస్సు కోల్పోయి చంద్రవంతరగా నేలపై పడిపోయిగా మకరాక్షుడు చూసి ఆశ్చర్యపోయాడు. కార్యములో అవలేలగా సాధించి రాముడు మహాఘనమైన శూలమును సులువుగా ఛేదన చేయగా చూచి సంతోషించి నరులు సురలు బాగు అని పలికిరి. శూలము భగ్నమవగా చూసిన మకరాక్షుడు క్రోధము చెంది రాముని బాధపడ్డదలిచి రాముని శక్తిని ఎరగకుండా ముష్టి పైకెత్తి నిలువమంటూ రాముని పైకి దుముకాను. రఘువంశనందనుడు రాముడు తన పైకి వచ్చుతున్న మకరాక్షుని చూచి కాంతివంతమైన శక్తివంతమైన ఆగ్నేయాస్త్రమును ధనుసును సంధించను. అంతటా రామచంద్రుడు ధనువుపై ఆగ్నేయాస్త్రమును సంధించివేయగా అది గట్టిగా తగిలి గుండె బద్దలై నేలపడి రాక్షస వీరుడు మరణించను. అలా మకరాక్షుడు రాముని చేతిలో బాణమునకు మరణింపగా రాక్షస సైనికులందరూ దిక్కులేని వారి ధైర్యమును నశించి ఎంతో భయపడి లంకకు పారిపోయారు. శ్రీరామచంద్రుడు మకరాక్షుని చంపగానే వజ్రాయుధముతో పడగొట్టబడిన పర్వతము వలె అతడు నేలపై కూలిపోవగా చూచిన దేవతలందరూ ఎంతగానో సంతోషమును పొందిరి. 79వ సర్గము సమాప్తము. శ్రీరామార్పణమస్తు. స్వస్తి.